హలో మై డియర్ బడీస్, ఈరోజు మీతో నేను చాలా టేస్టీ అండ్ క్విక్ రెసిపీ షేర్ చేస్తున్నా అండి. ఈ రెసిపీ నేమ్ బెంగన్ దహీ కర్రీ అంటారు, కొంతమంది వంకాయ పెరుగు పచ్చడి అంటారు, వంకాయ పెరుగు పులుసు అంటారు. లైక్ వాట్ ఎవర్ అండి, ప్రాంతాల వారీగా నేమ్స్ మారచ్చు, బట్ టేస్ట్ మాత్రం ఒకటే అనమాట. సో చాలా బాగుంటుందండి ఈ కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా వంకాయల్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని రౌండ్ పీసెస్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో ఒక 5 minutes వరకు సోక్ చేయండి. తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి తగినంత సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ 1 teaspoon ఆఫ్ ఆయిల్ వరకు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. సో మసాలా అంతా పీసెస్ అన్నిటికీ పట్టాలన్నమాట. సో వన్స్ మనకి మిక్సింగ్ అంతా అయిపోయిన వెంటనే ఒక ప్యాన్ తీసుకొని బటర్ వేసుకోండి. బటర్ అవైలబుల్ లేదు అంటే గీ యూజ్ చేయొచ్చు, గీ నచ్చిన వాళ్ళు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దానిపైన కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని ఈ బ్రింజల్స్ని బోత్ సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో కర్రీ లీవ్స్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. సో మనకి వన్స్ ఫ్రై అయిపోయిన వెంటనే మనం తాలింపు స్టార్ట్ చేయాలి. సో తాలింపు అంటే ఇట్ విల్ టేక్ జస్ట్ 5 minutes అండి. సో మనకి ఓవరాల్గా ఒక 10 to 12 minutesలో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. సో మనం తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకొని మనం తాలింపు రెడీ చేసుకోవాలండి. ప్యారలల్గా నేను కర్డ్ కూడా లంప్స్ లేకుండా కలుపుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నా. సో మనకి ఈ కర్రీ ఎట్లా యూజ్ అవుతుందంటే అస్సలు టైం లేదు అన్నప్పుడు మనకి యూజ్ అవుతుందండి. చక్కగా ఇదే మనకి కర్రీలా యూజ్ అవుతుంది, ఇదే మనకి రసంలా యూజ్ అవుతుంది. సో ఒక సైడ్ రైస్ పెట్టుకొని ఒక సైడ్ ఈ కర్రీ చేసుకుంటే మన 15 minutesలో మొత్తం మనకి ప్రిపేర్ అవుతుంది అనమాట ఫుడ్. సో ఇదిగోండి నాకు పీసెస్ రెడీ అయిపోయాయి కదా, అందులో నేను కర్డ్ యాడ్ చేసేసాను. సో ఇప్పుడు అనమాట ఈ తాలింపుని ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేయాలి. సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.